ఇక ఆషాఢమాస వారాహి నవరాత్రుల సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అమ్మవారిని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలతో మంత్రిని సత్కరించారు. ఆషాఢమాసంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే వారాహి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరవుతున్నారని తెలిపారు. ఉత్సవాలు విజయవంతమైన నిర్వహణకు కృషి చేస్తున్న ఆలయ ధర్మకర్తల మండలిని మంత్రి అభినందించారు. అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు మచిలీపట్నం కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆడబిడ్డలందరూ, మహిళలందరూ కూడా ఉదయం నుంచి హోమ కార్యక్రమాలు, అదేవిధంగా కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటికి దగ్గర 70 లక్షల వరకు కుంకుమ పూజ కార్యక్రమంలో నామాలతో పాల్గొనడం జరిగింది. 25వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. అలాగే బాబా గారు కానీ, చిట్టుకుమార్ గారు కానీ, అలాగే వాళ్ళ టీం అందరూ కూడా కలిసి కన్యకా పరమేశ్వరి దేవస్థానం టీం అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీక్షలు కూడా తీసుకుంటూ ఉన్నారు. వారాహి అమ్మవారి దీక్షలు తీసుకుంటూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి కృప కోసం వాళ్ళందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. మన మచిలీపట్నంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం నిజంగా అభినందనీయం. అమ్మవారి ఆశీస్సులతో తిరిగి మళ్ళీ మన మచిలీపట్నం అన్ని విధాలు కూడా ముందుకెళ్ళాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నిర్వాహకులకి, కమిటీ సభ్యులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు.